పొంగింది ప్రేమ గోదారై పొంగింది ప్రేమ గోదారై అల్లింది ఆశలే ఎదపై పువ్వంటి మనసులే ఒకటై పూయాలి కన్నుల్లో పంటై ఈ బాపు బొమ్మ కోసం ఈ బాపు బొమ్మ కోసం బ్రహ్మే పంపాడు స్నేహం ఏ దిష్టి తగలకుండా దీవించండి దేవతలారా. ముప్పై వేలకే బేరమాడారంట కదమ్మా, మర్చిపోయారమ్మా? గుర్తున్నది. చదువు పేరుతో మీకు చెడ్డ పేరు తీసుకొచ్చిన ఈ కలికాలం సరస్వతి పెళ్లికి చదివింపులనుకో 20,000 తీసుకో. పెళ్లికి తప్పకుండా రావాలమ్మా. రాను 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 రాను. చదువును అడ్డం పెట్టుకుని సంస్కారాన్ని దహన సంస్కారం చేస్తున్న నీ బిడ్డ పెండ్లికి రాను. ఇంకెల్లురి యాదగిరి, అమ్మా ఆ పిల్ల పెండ్లికి 5 మూటల బియ్యం పంపించు. గట్లనే అమ్మా. దాంట్లను పట్టుకో. వస్తామమ్మా. ఎల్లురి. వస్తావమ్మా. మాణిక్యం, మాణిక్యం. నువ్వా పాపాయమ్మా, ఏంది ఇట్లొచ్చినావు? అమ్మాయి అత్తారింట్లో అడుగు పెట్టొచ్చింది. బిడ్డ కాపురం బావుండాలని మా కులదేవత గౌరీ వ్రతం చేయిస్తున్నాను. తప్పకుండా రావాలి. అట్లనే. తులసమ్మేది? కొనుకు తీస్తూ ఉంటది. దానికి ఏం పని చెప్పు. అదిగో వచ్చింది చూడు. రా తులసి. బావున్నావమ్మా? బావున్నాను వదినా. అమ్మాయి గౌరీ వ్రతం చేస్తుంది. నువ్వు తప్పకుండా రావాలి. కొంచెం ముందుగా పద్దుని పంపితే పనుల్లో సహాయంగా ఉంటుంది. ఊరి మీద పడి తిరగడం తప్ప దానికి ఏమున్నాయి పనులు? ఊళ్ళో ఉన్న రోడ్లన్నీ దానివే. నేనే వస్తానులే వదినా. ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని పో. బొట్టు పెట్టింది కదా అని అన్ని పనులు ఆడనే వదిలేసి వెళ్ళిపోయావు. సరే, నేనెళ్ళొస్తాను తులసి. వస్తాను మాణిక్యం. సరే, మంచిది. ఏమ్మా, వచ్చినోళ్ళు ఏర్పాట్లు ఎట్లా చేశారు అనుకోవాలే. అంత బాగా చేయాలే. ఇంకేం చూస్తున్నావు? ఒంటింట్లోకి పోయి పని చూసుకోపో. చూడు, నువ్వురా, నీకు లడ్లు పెడతారా? ఎన్నాళ్ళీ బాధలు చెప్తా వాళ్ళ సంగతి. ముసల్దాన్న 2 జల్లు రాస్తున్నావు కదా? 2 నువ్వు తలతెప్పద్దు. పేరంటానికి పోవాలా? మంచిగా. సంధ్య, సంధ్య. అత్తమ్మా, మంగళగౌరి వ్రతానికి రమ్మని ఊర్లోళ్ళందరికన్నా ముందు మనల్ని పిలిచింది పాపాయమ్మ. మొదటి వాయనం నాకిప్పించాలని దాని ముచ్చట. మీ సింగారాలు చూస్తుంటే మనమే చివర్న పోతామేమో. పోదమా ఈడనే ఉందమ్మా? పనంతా అయిందత్తమ్మా, ఇక వెళ్ళడమే. బంగారు కోడలు రానన్నదా? ఏ దుర్గా, పేరంటానికి పోయేటప్పుడు ఒంటి మీద నాగా నట్రా లేకుంటే ఏం బాగుంటది చెప్పు? నువ్వు చెప్తున్నావా? గది చెప్పమన్నదా? రానన్నదా? రాణి
ఏయ్ మంగా అత్తమ్మా ముత్తైదువులందర్నీ బొట్టు పెట్టి రమ్మని పిలిచింది పాపాయమ్మ. నువ్వు ముత్తైదువా కాదా? మళ్ళా గడప దాట నీకు కూడా బొట్టు పెట్టాలనా? కోపడకు దుర్గా. నగల్లేవని నలుగురి ముందు సిగ్గుపడేదాన్ని ఇంట్లోనే ఉండనివ్వు. కట్టు బొట్టు కట్టుబాట్లు ముఖ్యమత్తా. తప్పు తెలుసుకుంటే రమ్మను, తప్పు చేసిందనుకుంటే ఇంట్లోనే పడుండమను. సుక్క జాకెట్ గుడ్డలు పూలు పండ్లన్నీ పండబెట్టు. అట్లనమ్మా. పదండ్రి. సీనయ్య, ఉత్తరం తోట కాయ దింపి 30 చలపతికి 30 సంద్రానికి ఇంకొన్ని సూర్యనారాయణకి ఇయ్యి. గట్లనమ్మా. మన ఇంట్లో 100 కాయలు దింపించి మిగిలినటివి రైతు బజారుకు పంపు. సరే. అమ్మా ఆ. బండి సిద్ధం చేసిన. యాదగిరి, మమ్మల్ని దింపినాక గా పల్లి మూటలు బండ్ల తీసుకుపోయి గోదాములో దింపు బిడ్డ. సరేనా? ఆ పాండు ఏంలే, రండ్రి. అమ్మా పూజకు ముత్తైదులందరినీ పిలిచారా? పంతులు గారు అన్ని సిద్ధమేనా? అన్ని సిద్ధంగా ఉన్నాయమ్మా. హరి ఓం రండి, రండి. గణపతిగం వామహేం కవిం కవీనామపవస్త్రవస్త్రవం వ్యాక్షరాజం బ్రహ్మణ బ్రహ్మణ సుదహాన శృణ్వన్మోత భేసిత సాధనం శ్రీ రామ మాణిక్యం, బాగున్నావా? బానే ఉండాం. కూతురు పెళ్లి చేసినాక కూడా పూజలు అవి చేయిస్తున్నావంటే పైసలు మస్తుగున్నాయన్నమాట. రండమ్మా, రండి. శ్రీ మహాగణాధిపతయే నమః సుముఖాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః గజకర్ణకాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః ధూమకేతవే నమః గణాధ్యక్షాయ నమః పాలచంద్రాయ నమః గజార్ణాయ నమః వక్రతుండాయ నమః హేరంభాయ నమః. పంతులు గారు, పూజకి అన్ని ఉన్నాయి కదా? బాగున్నావమ్మా? తులసి, అందరికి బొట్టు పెట్టమ్మా. అలాగే. నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ. ఏ కార్యమైనా ఆ పని ఈ పని చేస్తూ సాయపడతావు. నీ పుణ్యం ఊరికే పోదే. అందుకే నీ బిడ్డ జాతకం బాగుంది. ఏం చేసినా బిడ్డల కోసమే కదా పెద్దమ్మా. అమ్మా, మొదటి వాయనం తీసుకుని ముత్తైదెవరో కనుక్కోండి. ఇంకెవరు? మా అమ్మే. అదిగో దుర్గమ్మ వచ్చింది. దుర్గమ్మ వచ్చింది. దుర్గమ్మ అదిగో వచ్చేసింది. దుర్గమ్మ వచ్చిందే. దుర్గమ్మ వదిలొచ్చిందా? వచ్చిందంటే సంబరంగా ఉంటుంది. ఏహే ఆపుండ్రి. ఆ దేవతే దిగొచ్చినట్టు అంత హడావుడి చేస్తుండ్రేంది? ఆ దుర్గమ్మ ఏమన్నా బెజవాడ కనక దుర్గమ్మ ఏంది? నమస్కారం అమ్మా. బాగున్నావా పాపాయమ్మా? బాగున్నానమ్మా. నువ్వొచ్చి నా బిడ్డ నెత్తి మీద 4 అక్షంతలు వేస్తే చాలు దుర్గమ్మ. దాని సంసారం చల్లగా ఉంటుంది. రండ్రి. రామ్మా, రామ్మ మంగ. నీ చెయ్యి చాలా బాగుంది నమస్కారం దుర్గమ్మ. నా బంగారు కొండ. అవును, ఇంతకీ నీ చైను ఏడ చేయించినావు? మాణిక్యాంబా, మంచిగున్నవా? బాగానే ఉన్నా. సూర్యనారాయణ సత్యం గిట్ల బాగున్నారా? మంచిగున్నారు. వాళ్ళకే మొన్నేదో సంబంధం వచ్చిందని నిన్నను. ఏమైనది? అలాంటివి వస్తుంటాయి, పోతూ ఉంటాయి. మీ అంత ఆస్తి అంతస్తు ఉన్నోళ్ళకి ఇచ్చుకోవాలని మాకు ఉంటది కదా. కాస్త ఆలస్యమైనా గొప్ప సంబంధమే చూస్తాం. గొప్ప సంబంధం అంటే ఆస్తులు అంతస్తులు కావు మాణిక్యం. అప్పగింతలప్పుడు కంటతడి పెట్టిన ఆడబిడ్డ సుమంగళిగా పోయేంత వరకు సంతోషంగా ఉండాలే.
అది గొప్ప సంబంధం అంటే. నాకు తెలిసిన చోట ఓ మంచి సంబంధం ఉన్నది. చెప్పమంటే ఓ మాట చెప్తాను. హ్మ్. ఆడబెట్టుపో. తులసి, బాగున్నావా తులసి? బాగున్నానండి. మీరెలా ఉన్నారు? మంచిగున్నాను. నీ బిడ్డెట్లున్నది? బాగుందండి. యాదగిరి, పాండు, సీనయ్య అందరూ బాగున్నారా? అందరూ మంచిగున్నారు. తినకూడదమ్మా, దేవుడి ప్రసాదం. ఏయ్, ఏందది? దేవునికి నైవేద్యం పెట్టక ముంగలే తీసుకొని తింటున్నావు? నోరు అదుపులో పెట్టుకోలేవు? పద్ధతిలే పాడులే. పెళ్లి చేసింటే 2 పిల్లలకి తల్లే ఏటిదానివి. ఇంకా చిన్నపిల్లల లెక్కలు చేస్తుంది, పిచ్చిదాని లెక్క. అమ్మా, మాణిక్యం, గిదేనా నీ పెంపకం? ఊళ్ళో అందరి సంగతి కాదు, నీ బిడ్డ సంగతి చూసుకో. అదాడ పెట్టేసి వేరే నైవేద్యం తీసుకురా. నీ తోడుకోళ్ళు నగలేసుకొచ్చింది. నువ్వెందుకు ఇట్లొచ్చినావు మంగా? గది దుర్గమ్మత్త. మైసమ్మ కాడ పెట్టొచ్చిన. కట్లనా? అమ్మా, మొదటి వాయనం తీసుకుని ముత్తైదేవరు ముందుకు రండి. ఆగమ్మా మాణిక్యం, నువ్వెందుకు వస్తున్నావు? దుర్గమ్మ గారున్నారుగా, అడ్డు తప్పుకో. దుర్గమ్మ మొదటి వాయనం తీసుకుంటే నా ముచ్చట తీరినట్టే. గౌరీ, ఇవ్వమ్మా. దుర్గమ్మ చేతికి వాయనమిచ్చిన ఆడపిల్లలందరి కాపురాలు చక్కగా ఉన్నాయి. లే, చల్లని చెయ్యి అమ్మది. పాపాయమ్మా, వంటలు గిట్లా సిద్ధం చేసినావు? వంట వాళ్ళకి తెలిసిన 2 పని వాళ్ళని తీసుకొచ్చాడమ్మా, వాళ్లే వండుతున్నారు. అయ్యో, ఇంతమందికి వండి పెట్టుడంటే 2కి కష్టమే కదా. నా కోడళ్ళు నేను కూడా తలొక చెయ్యేస్తాము, నడుండ్రి. సంధ్య, మంగా, రండ్రి. పదవే, తినడానికి ఏమైనా వచ్చామా మనం? పద. ఏంటిదది పొయ్యి మీద? పప్పుచారు కాస్తుండ్రా? అవునమ్మా. అయ్యో, ఇంకా కూరలే తరగలేదాయే. సంధ్య, కూరలు తరుగు. మంగా, గట్లొచ్చా పుంటి కూరలుసు. ఏమ్మా, ఇంత నిదానం చేస్తే ఎట్లా? ఇంకా గాడే నిలబడ్డావే? రా, జల్దీ పోదాం. ఒకసారి దుర్గమ్మకు చెప్పొస్తానక్క. చేసిన అవమానం ఏం సరిపోలే? ఇంకా కొత్తగా ఏమైనా చేయాలనా? పో, జల్దీ పో. కడిగిండ్రావి? గా బేసన్లో నీళ్లు పోసి కడుగురి. గా పప్పుచారు కలబెట్టు. ముక్కలు ఉడికినాయా? ఉడుకుతున్నాయమ్మా. ఏది చూపెట్టు. గది వ్రతంలా లేదు, దుర్గమ్మ ప్రచారంలా ఉంది.
తగుదునమ్మా అంటూ ఊరి సర్పంచ్లా వచ్చి బాగున్నావా అన్నం తిన్నావా చిక్కిపోయినవేందే అని హాస్పిటల్లో డాక్టర్ రోగుల్ని అడిగినట్టు అడిగింది. దానికి ఈ పిచ్చి జనాలు చంకలు గుద్దుకుంటూ పళ్ళికిలిస్తున్నారు. అలా చేస్తే నా కొళ్ళు మండిపోతుంది. నాకు కూడా మండిపోతుంది. ఒసే పద్దు, గిన్ని మంచినీళ్ళు నా మోకాన పోయేవే. నువ్వేంటమ్మా అట్లా ఉన్నావు? పాపం ఒళ్ళు హూనమయ్యేలా చాకరీ చేసుంటావు. పాపాయమ్మ ఏమిచ్చింది? నవలమని ఆకు ఒక్క తొక్కదీసిన అరటిపండు ఇచ్చింది, అంతే కదా? ఇచ్చిన వాయనమే మహాప్రసాదం అనుకోవాలక్క. పూజలు వ్రతాల్లో సాయపడితే పుణ్యం వస్తుంది. అవునా? ఎవరికి? నీకు. అన్నం పెట్టేది మేము, పుణ్యం మూట కట్టుకునేది మీరు. మిమ్మల్ని పోషించి మా మూట్లన్నీ తరిగిపోయినాయి. నువ్వు సాయపడితే పద్దు జీవితం బావుంటుందని నువ్వు అందరితో చెప్పడం నేను విన్నానే. ఏ మా సరసు జీవితం బాగుపడదా? ఏదేది ఇక్కడే ఉంది. మా సరసు జీవితం బాగుండదా? దానికి మంచి సంబంధం రాదా? రాదని ఎవరన్నారక్క? ఆడపిల్లన్నాక ఏదో ఒక రోజు అత్తారింటికి వెళ్లాల్సిందే కదా. పెద్దమ్మా, కొట్టినప్పుడు మాత్రమే ఎర్రగా కందిపోయే నీ మొహం కన్నా పుట్టినప్పటి నుంచి ఎర్రగా బుర్రగా ఉన్న మా సరసు నీకన్నా అందంగా ఉంటుందా లేదా? మాణిక్యం, మీరాగండి. ఏందే నీ జాతకం గొప్పదా? రాశి ఫలాలు బాగున్నాయా? ఆహా, నీ కాలు అద్భుతమా? ఏంటే నీలో ఉన్నది? ఒంటి మీద తులం బంగారం లేని నీకు బంగారంలా భవిష్యత్ ఎలా ఉంటదే? ఎందుకు పెద్దమ్మా అలా అంటున్నావు? నేనిలాగే అంటాను. మాటలు కూడా సరిగ్గా రాని వయసులో ఇంట్లో అడుగు పెట్టినావు. నీ దరిద్రమైన కాలు ఇంట్లో పెట్టగానే ఈడొచ్చిన నా కూతురు అత్తారింటికి పోకుండా ఇంట్లోనే ఉన్నదే. మాణిక్యం, మీరాగండి. పెద్దమ్మా, నా వల్లేదో అక్కకు సంబంధం రావట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నావేంటి పెద్దమ్మా? పద్దు, నువ్వు నోరు మూసుకుంటావా లేదా? అడగడంలో తప్పు లేదు కదమ్మా. నేనేమైనా పరేదాన్నా? పెద్దమ్మకి కూతురు లాంటిదాన్నే కదా. నువ్వు కూతురు లాంటి దాన్ని ఎట్లవుతావే? పని మనిషివి, పని మనిషివి, మనిషివి. వరుసలు, బంధాలు, బంధుత్వాలు అన్నీ ఏనాడో జప్తైపోయినాయి. నువ్వైనా నీ పెండ్లమైనా ఆఖరికి నీ కూతురైనా మా ఇంట్లో పని మనుషులే. మాణిక్యం, ఏంది ఆ మాటలు? మీరాగండి, నన్ను మాట్లాడియండి. మాట్లాడుతున్నాను కదా. అర్థం కాలే మీకు? కూలి చేసుకునే జీతగాళ్ళు మాత్రం కాదు, జీవితాంతం అప్పుకి వడ్డీగా మా ఇంట్లో పని చేసే దరిద్రులు కూడా.